హైదరాబాద్ లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేఆర్ఎంపీ సభ్యులతో పాటు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రతిపాదన ఆమోదంపై చర్చించనుంది సమావేశం. బడ్జెట్ ఆమోదించడంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా చర్చించనున్నారు. కృష్ణా జలాలపై కొన్నాళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య పంచాయతీ నడుస్తోంది. కృష్ణా జలాల్లో ప్రస్తుతం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ఉంది. అయితే ఈ లెక్క కుదరదంటోంది తెలంగాణ. కృష్ణానది పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. దీనికి ససేమిరా ఒప్పుకోమంటోంది ఏపీ. ఈ వివాదంపై ఇటీవలే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాయి ఇరు రాష్ట్రాలు. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన వివరాలతో. శ్రవణ్, ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమావేశంలో ఎటువంటి అంశాలు ఇంకా చర్చించే అవకాశం ఉంది? ఈ సమస్యకి ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? సమస్యకు సమాధానం కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రిబ్యునల్ రీసెంట్గానే కూడా ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ కేఆర్ఎంబీకి సంబంధించిన నీటి వాటాల కేటాయింపులో ఉన్న అభ్యంతరాల వినతులను వినేందుకు అంగీకరించింది. దాంతో ఢిల్లీ కేంద్రంగా ఈ ట్రిబ్యునల్లో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కృష్ణానది జలాల కేటాయింపుకు సంబంధించిన 512, 209 టీఎంసీల నీటి కేటాయింపుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ ఎర్రమంజిల్లో జరిగే మీటింగ్లో ప్రధానంగా కేఆర్ఎంబీ బోర్డుకు సంబంధించిన బడ్జెట్ను ఆమోదించుకోవడంతో పాటు కేఆర్ఎంబీ బోర్డుకు బడ్జెట్ నిధుల కేటాయింపుతో పాటు నీటి వాటాల పంపకం మీద కూడా ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా నీటి వాటాల పంపకంతో పాటు ఇరు రాష్ట్రాల్లో కృష్ణానది జలాలపై నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై కూడా ఇటు ఏపీ తెలంగాణ మీద, తెలంగాణ ఏపీ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటి మీద కూడా పూర్తిగా వాదనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఈ మీటింగ్ కాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈఎన్సీలు, అలాగే సెక్రటరీలు, తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, సెక్రటరీ రాహుల్ బొజ్జా పాల్గొనబోతున్నారు. అలాగే ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ సాయి ప్రసాద్ ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ మీటింగ్ జరగబోతుంది. 70% నదీ పరివాహక ప్రాంతం కృష్ణానదికి తెలంగాణలో ఉంది, 30% ఏపీలో ఉంది. కానీ 512 టీఎంసీలు ఏపీ కేటాయిస్తూ 209 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తూ అప్పట్లో ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ఏపీ పునర్విభజన సందర్భంగా తాత్కాలికంగా సంతకాలు చేసి దీని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ట్రిబ్యునల్ కూడా వాదనలు వినాలని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఏపీ పాత నీటి కేటాయింపులనే కొనసాగించాలని వాదిస్తుంటే తెలంగాణ మాత్రం కొత్త నీటి కేటాయింపుల వీలైనంత తొందరగా కేటాయించాలని వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగే మీటింగ్లో పలు కీలక అంశాల మీద చర్చ జరుగుతుంది. ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి రిజల్యూషన్ వస్తాయనేది మాత్రం కాసేపు వేచి చూడాల్సిందే. రైట్ శ్రవణ్.